తనకు దేవుడు బయలుపరిచినటువంటి సంగతుల్ని తన హృదయంలో పెట్టుకోలేదు యోసేపు. సహోదరులు కదా అని సహోదరులతో పంచుకున్నాడు, తన తండ్రితో పంచుకున్నాడు, తన సహోదరులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఆ పంచుకున్నదే ఆయన కొంప ముంచింది. ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని తన అన్నలు విని అవి నెరవేరకుండా అడ్డగించాలని చూశారు. ఆ మాట కూడా మీరు ఆదికాండంలో చదవచ్చు, చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయనను ఒక నీళ్లు లేని గుంటలో పడవేసి వాని ప్రాణాన్ని తీద్దాం, అప్పుడు వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారని ఆదికాండంలో యోసేపు స్టోరీలో వాళ్ళ అన్నల విషయమై రాయబడి ఉంది. ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఈ గుంటలో పడేద్దాం, వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారు. చదువుతావా? 19వ వచనం, అధ్యాయం 37వ అధ్యాయం, ఆదికాండం 37:19. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. అంటే ఈయనకు వచ్చిన కలలన్నీ తనలో భద్రం చేసుకోకుండా వాళ్ళ ముందు ఓపెన్ అయ్యాడు. వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడినందుకు వాళ్ళు సంతోషించి, మన తమ్ముడు నిజంగా మనందరిలో గొప్పోడు అవుతాడంట, దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట, అదంట ఇదంట అని ఆనందపడలా. వాళ్ళందరి అంతరంగంలో అసూయ బయలుదేరింది, కక్ష బయలుదేరింది. తండ్రి యోసేపును స్పెషల్గా ప్రేమించటం, ఈ తండ్రి కంటే ముందు ఆ తండ్రి యోసేపును దర్శించి కొన్ని కలలు ఇవ్వటం వాళ్ళకి కంటగింపుగా తయారైంది, అసూయకు కారణమైంది. ఎంత కక్ష అంటే ఏకంగా చంపేసేయాలి అన్నంత కక్ష పట్టారు. ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి పారవేయుద్దము, వీని కలలు ఏమగునో చూతము రండి అనుకున్నారు. దేవుడు స్వప్న దర్శనం ఇచ్చాడు, అందులో కొన్ని సంగతులు చూపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఎవరికైతే ఏం చెప్పాడో వాళ్ళే వాటిని జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తాం. ఇతని ఆలోచనలు కొన్నిసార్లు మన ఆలోచనలు ఇతరులకు చెబుతాం, తర్వాత ఆలోచనలు నెరవేరకుండా వాళ్లే సైతానులా తయారవుతారు చెడగొట్టడానికి. కొంతమందికి ఈ షాక్ కూడా తగిలి ఉంటుంది జీవితంలో. పొరపాటుని చెప్పే ఈ దరిద్రుడితో, పొరపాటుని చెప్పే ఈ దరిద్రపు దాంతో అని అనిపించిన రోజులు ఉన్నాయా లేవా నీకు?